మీకు ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి. పింఛన్లు సహా ఏ అంశమైనా చర్చిద్దాం. నాడు సిద్ధమని ఎగిరిపడ్డారు కదా. నేడు సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? ఎవరిది సంక్షోభ పాలనో, ఎవరిది సంక్షేమ రాజ్యమో తేల్చేద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధి పాలనో శాసనసభ సాక్షిగా తేల్చేద్దామన్నారు. సూపర్ 6 పథకాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు, పెట్టుబడుల నుంచి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల వరకు, బాబాయ్ హత్య నుంచి దళిత డ్రైవర్ శవం డోర్ డెలివరీ దాకా, కోడికత్తి డ్రామా నుంచి గులకరాయి ఎపిసోడ్ వరకు చర్చిద్దామని సవాల్ చేశారు. సభకు రాకుండా ఫేక్ మీడియాతో తప్పుడు ప్రచారాలు చేస్తామంటే మాత్రం కుదరదన్నారు. పేదలకు సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆయన పర్యటించారు. తొలుత ములక్కాయలపల్లి వెళ్లి అనారోగ్యంతో 14 ఏళ్లుగా మంచంపైనే జీవనం సాగిస్తున్న మహిళకు 15,000 వికలాంగ పింఛన్ అందజేశారు. తర్వాత బోయినపల్లిలో రజకులతో మాట్లాడారు. అనంతరం తాళ్లపాకలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముచ్చటించారు. కార్యకర్తల సమావేశంలో తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉందని, అవినీతితో పేపర్, టీవీ పెట్టుకుని అన్ని తప్పులే రాస్తున్నాయని మండిపడ్డారు. పోలవరం మేం కడితే దానిని కూలుస్తారు. ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే అమరావతిని ఎడారి చేశారు. మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెట్టారు. అలాంటి పార్టీకి నేను సవాల్ విసురుతున్నా. అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాం. అసెంబ్లీలో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా మాకుంది. మీరు చేసిన తప్పుడు పనులు, ఫేక్ మీడియాలో రాసే తప్పుడు కథనాలకు మేము సమాధానం చెప్పాలా అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు. పులివెందులలో కూడా కూటమి గెలుస్తుందని అన్నారు.